భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ పెట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 14వ అధ్యాయం మునులు నైమిషమున కలహించిన కథ. గృత్స్నమదుడు చెప్పుచున్నాడు. విప్రోత్తమ, పూర్వకాలమున మార్కండేయ మహర్షి చెప్పిన క్రమము నీకు చెప్పెదను, వినుము. తొల్లి సమస్తమైన మునీశ్వరుల చేతను సేవింపబడుచున్న గోమతీ తీరమునగల నైమిషారణ్యమందు మునులు తమ తమ గొప్పతనమును చర్చించుకొనుటలో వాదోపవాదములు పెరిగి కలహము కలిగెను. ఆ నైమిషారణ్యము ఎట్టిదనగా చెప్పెదను, వినుము. కదంబములతో, కడప ఇప్పపత్రములతో, హరీతక హింతా భూజములతో, మద్ది పనస చంపక అగరు తరువులతో, గుగ్గిలపు చెట్లతో, తాటి చెట్లతో, ఆ మ్రాతక శిరీష గిరిమల్లిక తమాల పిప్పల వృక్షములతో, లికుచ పాదపములతో, చంద్రచెట్లతోడను విరాజిల్లుచుండెను. మరియు ఆ వనము నానావిధ తరుల తాగుల్మ నికుంజ సంతాన విలసితమై సమస్త ప్రాణులకు సుఖాశ్రయ జీవనాధారమై ఉండును. అట్టి ప్రశాంతమగు వనమందు మునిబృందమంతయూ చేరి పరస్పరము ఆధిక్యతను గూర్చి కలహించారు. మొదట భృగుమహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరులలో నేను మొదటివాడను, కావున నేను అధికుడను అనెను. అంత గౌతముడు లేచి, నేను వయస్సుచేత పెద్దవాడను కావున నేను అధికుడను అని పలికెను. మరియు నేను బ్రహ్మకల్పమును చూచితిని అనెను. రోమసుడు, నేను మునులందరికీ గురువును, నాతో సమానుడు ఈ లోకమున లేడు అనెను. అంతలో వృద్ధుడైన గార్గ్యుడు లేచి నీరసధ్వనితో, నేను పూజనీయుడను, చాలా కాలము శాస్త్రములను చెప్పుట వలన నాతో సమానుడు లేడు. మాండవ్యుడు ఆ వెంటనే లేచి, నేను కాలక్రమానుగతమగు కర్మలను ప్రవర్తింపచేయువాడను, సత్కర్మలను చేయుటయందు ఆసక్తి కలవాడను, సర్వశాస్త్రములయందును పండితుడను, కావున నేనే అధికుడను అని పలికెను. అంత శాంతనుడు కన్లెర్రచేసి, నేను యోగాభ్యాసమునందు పరిపాటి కలవాడను, సమాధియందు ఉన్నవాడను, ఆత్మజ్ఞానము కలవాడను, కావున నాతో సమానుడు ఈ మునిసంఘమున లేడు. పౌలస్త్యుడు లోలోపల మండుచున్న క్రోధాగ్ని ప్రజ్వలింపగా, నేను వేదశాస్త్రముల అభ్యాసము కలిగి పెద్దలచే పూజింపబడువాడను, కావున నేను అధికుడను అని పలికెను. శౌనకుడు తొందరగా లేచి, నేను ఆత్మజ్ఞానము కలవాడను, మునులచేత పూజింపతగిన వాడను, కావున నాతో సమానమైన వాడు లేడు అని పలికెను. ఇలా మునులందరూ ఒకరినొకరు వాదించుకొనుచు కలహమును కలిగించుకొని కోపముతో యుద్ధ సన్నద్ధులయ్యారు. మునిశ్రేష్ఠా, వినుము. అందులో కొందరు మునులు వెంటనే ఆ భృగు మహర్షిని సమీపించి జటలను పీకి ముష్టితో పొడిచారు. కొందరు గౌతముని గడ్డమును పీకారు. గౌతముడు అతి తొందరతో వారిని వడివడిగా పిడికిట చేత పొడిచాడు. ఆ పిడికిటి పోటుచేత వారు బాధనొంది కళ్ళ నుండి నీళ్లు కార్చుచుండిరి. మిగిలిన వృద్ధులైన గార్గ్య, మాండవ్య మునులు తమ ప్రతిపక్షుల శాలువలు మొదలగు వాటిని చింపివేశారు. కృష్ణాజినము, ఛత్రమును, కౌపీనమును, కమండలమును కోపముచేత పిండి గుండగా చేశారు. ఒకరి దండమును ఒకరు విరిచారు. విప్రులు కావున దండము, అజినము, పిడకల్లు, ధోవతులు, దర్భ, త్రాళ్ళు మొదలగు యుద్ధ పరికరములతో ఒకరినొకరు బాధింపుచు యుద్ధము చేశారు. ఆ మునులు రజోగుణ స్వభావము కలిగి శ్రీహరి మాయావశులై దేహాభిమానము కలవారై అజ్ఞానులవలే ప్రచండమైన యుద్ధమాడారు. ఇలా ఉండగా కలహాశనుడైన నారదమునీంద్రుడు అచ్చటికి వచ్చి మిక్కిలి ఎక్కువగా వారిని యుద్ధమునకు పురిగొల్పి ఈ విషయమును విష్ణువునకు తెలియచేయుటకై వైకుంఠపురమునకు వెళ్ళెను. అచ్చట నారదుడు
శ్రీహరికి ఈ వృత్తాంతమంతయు తేటతెల్లముగా తెలియపలికెను. శ్రీ మహావిష్ణువు నారదుని మాటలను విని, నాయనా, నా మాయచేత అజ్ఞానమున మునిగి కలహమున దగుల్కొని పరస్పరము ఈర్ష్యాలంపటులై చరించు మునులకు ఆ వనమందు ఉపాయము చేతనే ఆ కలహమును పోగొట్టవలెను, కాని వేరు రీతిన నివారణ కాజాలదు. కాబట్టి వారికి జ్ఞానము కలుగుటకు నాకు ప్రేమాస్పదులగు సనకనందన సనత్సు జాతులను వారిని అచ్చటకు పంపెదను. వారు సదా పంచవర్ష వయస్కులుగా నుందురు. వారు బాలురుగానే ఉందురు. వారి బాల్యమందే 4 యుగములు ప్రభవించి అంతమొందుచుండును. వీరితో పాటు గొప్ప మేధావి వృద్ధుడు నగు మార్కండేయ మునిని కూడా పంపెదను. అతడు సమస్త మహాకల్పాంతరజీవి, వృద్ధుడు, సజ్జనప్రియుడు. నారదా, ఆ మునిబృందమందు సభయందు మార్కండేయునకు సనకనందనాదులకు వివాదం జరగగలదు. నీవు కూడా అచ్చటికి పోయి కొంచెము చూచుచూ నుండుము అని పలికెను. శ్రీహరి ఆజ్ఞ అగుట వలన నారదుడు అతి తొందరగా ఆ వాదమును వినగోరి నైమిషారణ్యమునకు వెళ్ళెను. మార్కండేయుడు శ్రీహరిచేత పురికొల్పబడినవాడై మునిసంఘము కడకు వచ్చి మంచి శాంతవాక్యముల చేత వారిని ఓదార్చెను. ఆ కలహకర్ములగు మునులు మార్కండేయుని ఆశీర్వాద ప్రభావముచే పాములవానిచే సర్పము చతికిలపడినట్లు ఊరుకున్నారు. కొంతసేపటికి బ్రహ్మజ్ఞాన సంపన్నులు, భగవంతుని ధ్యానమందు ఆసక్తిగలవారునూ అగు సనకనందనాది మునులు గంభీర స్వరముతో శ్రీహరినామమును కీర్తించుచు సూర్యసమాన తేజస్సుతో అచటకు వచ్చారు. దూరమందే వారిని చూసి మేధావంతుడైన మార్కండేయుడు తొందరగా తన ఆసనము నుండి లేచి వారిని ఎదుర్కొని అర్ఘ్యపాద్యాది విధులచేత పూజించి వారి పాదములకు నమస్కరించి పాదములను కడిగి ఆ పాదోదకమును శిరస్సున చల్లుకొనెను. ఈ రీతిగా చేయుచున్న మార్కండేయుణ్ణి చూసి సనకాదులు ఆ సభలో మార్కండేయునితో ఇలా పలికారు: నీవు వయస్సుచేత వృద్ధుడవు, మునీశ్వరులలో ప్రముఖుడవు, మునిశ్రేష్ఠుడవు, 7 మహాకల్పముల వరకు జీవించియుందువు, బ్రహ్మాది దేవతలందరికీ స్తుతిపాత్రుడవు. అట్టి నీవు ఈ సభలో మాకు అర్ఘ్యపాద్యములను ఏలనొసంగితివి. వయోవృద్ధుడవైన నీవు బాలురమైన మాకు అర్ఘ్యపాద్యాతి విధియుత నమస్కారములు ఒనర్పగూడదని శృతులందు చెప్పబడి ఉన్నది. మేము 5 సంవత్సరముల వయస్సుగల బాలురము, మీరు వయోవృద్ధులు, సప్తకల్పజీవులు. అట్టి మీరు మాకు నమస్కరింపవచ్చునా అనుచు సనకసనందనాదులు మార్కండేయునితో పలికారు. ఆ నైమిషారణ్యమున ఆ మునీశ్వరుల సభలో ఆ సనకసనందన సవత్సు జాతులతో మార్కండేయుడు నిజమగు పలుకులతో ఇలా వచించెను: శ్రీహరి కీర్తన పరాయణులైన మునివల్లభులారా, మీరు సదా ఇతర వృత్తులను త్యజించి భగవంతుని నామకీర్తనమును గావించుచుందురు. కావున చెప్పెదను, వినండి. సర్వప్రాణికోటికి ప్రతిదినమందున చిన్నదైన తూటుగల మృన్మయ పాత్ర నుండి జారు నీటి బిందువుల వలె ఆయుష్కాలము తగ్గుచూనే ఉండును. 21 మహాకల్పము జీవించినను మరణము నిశ్చయము, ఇందు అసత్యము లేదు. ముదుసలి అయినను వేదశాస్త్రాభ్యసనము గావించినను కర్మనిరతుడైనను సమాధియుక్తుడైనను తపోధనుడైనను మాత్రమేమి ఫలము? జ్ఞానము లేకయుండిన చిరంజీవి అయినను లాభము లేదు. వ్యర్థముగా జీవితకాలము గడుపుట వలన దుర్మతుల జీవితము దుష్ప్రయోజనము, జ్ఞానము కలుగుట దుర్లభము. జ్ఞానమును సంపాదించువాడు శ్రేష్ఠుడు కాని వృధాగా కాలము గడుపు వృద్ధుడు అధికుడు కానేరడు. ప్రాణికి నాశనకాలము సంభవించినప్పుడు లోకభయమును పొంది పైలోకమందు మంచి చెడ్డలకు ఫలమనుభవించి
తిరిగి దేహధారియై ఈ లోకమునకు రాగలడు. కావున నిత్యము కాని ఈ శరీరము ధరించి శ్రీహరి కథలను వినక కోటి కల్పములు జీవించినను లాభము లేదు. అట్టి జీవితము వ్యర్థము. శ్రీహరి కథ సల్లాపముల చేత జీవించువాని జీవితము ఫలప్రదమైనది. నిమిషమైనను సగము నిమిషమైనను కాలము వ్యర్థపుచ్చక విష్ణు కథలను ఆకర్ణించువారు మునుల కంటే మిన్నగా పూజింపదగినవారు. మీరందరూ రాత్రింబవళ్ళు కూడా శ్రీహరి ధ్యానమందు, పూజలందు, కథలను వినుటయందు, చెప్పుకొనుటయందు, పాదధ్యానమందు, హరినామ సంకీర్తనమందు కాలమును గడుపుచుందురు. అందువలన పుండరీకాక్షుడు మీ హృత్పుండరీకములందు నిండార నిత్య నివాసము చేయును. మేము ఒక్క క్షణమైనను శ్రీహరి కథలను వినలేదు. విష్ణు కథ విననివాడు వయోవృద్ధుడైనను జ్ఞానము లేని బాలునితో సమానము. శ్రీహరి కథాసక్తుడైన బాలుడు వయస్సు చేత చిన్నవాడైనను వృద్ధుని వలె దేవతా పూజనీయుడగును. కావున మీరు పంచవర్ష ప్రాయులైనను శ్రీహరి కథా లాలసులగుటచే మాకు గురువులగుదురు. మేము పెద్దవారమైనను విష్ణు కథలను వినని కారణమున మీకు శిష్యులగుదుము, అనగా మీకన్నా తక్కువవారము. 5 గురువులు కలరని శృతివాక్యము పలుకుచున్నది. జ్ఞానము చేత వృద్ధుడు, తపస్సు చేత వృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు, ఆత్మజ్ఞానము కలవాడు, శ్రీహరి కథలను వినుటయందు ఆసక్తుడు, ఈ 5 గురువులగుదురు. మధువైరి కథామాధుర్యము మీకే తెలియును. శరీరమును ధరించిన వారికి గురుత్వము, లఘుత్వము ఇదియే నిర్ణయింపదగినది. కాబట్టి జహ్ను మహర్షి ఈ రీతిగా మార్కండేయుడు సభలో చెప్పగా కలహమునబడియున్న మునులు తమలో తాము సనుగుకొనుచుండిరి. శ్రీహరి సంకీర్తన వలన జిహ్వ పవిత్రము కాగలదు. స్థిరమైన శ్రీహరి యొక్క ధ్యానయోగము చేత మనస్సు పవిత్రమగును. శ్రీహరిని పూజించిన చేతులు పరమ పావనమగును. కావున శ్రీహరి కథలను విన్నవారు సన్యాసులు కాని, మునులు కాని, యోగీశ్వరులు కాని వందనీయులు. విష్ణుభక్తి లేని నరుడు ఎంత తపస్సు చేసినను వృధాయగును. భక్తి లేక చిరంజీవి అయినను ఫలితము శూన్యము. విష్ణు కథలు వినని చెవులు సొరంగముల వంటివి. విష్ణు దర్శనము చేయని కళ్ళు నెమలి ఈకలకు గల కళ్ళతో సమానము. శ్రీహరిని పూజింపని చేతులు కొయ్య గరిటెలతో సమానము. శరీరము బూడిదతో తులయగును. శౌనకాది మహర్షులు ఈ మాటలను విని సిగ్గుచెంది విచారమును సూచించుచు మనస్సులో ఆనందమును మాత్రము వెలిబుచ్చుచు నమస్కారము గావించారు. మార్కండేయ, సనకాది పాదారవింద వందనాదికములైన పిమ్మట వారు ఇలా అన్నారు: మేము మీ చేత ఉపదేశింపబడితిమి. జ్ఞానము నొసంగు విష్ణు కథను వినుటకు కుతూహలులమై ఉంటిమి. కావున మార్కండేయ, మాకు చెప్పుము అని అడిగారు. మునుల పలుకులు విని నారదుడు మొదలైన శ్రీహరి భక్తులెల్లరూ హరిసెలవును పొంది వైకుంఠము చేరారు. అచ్చట శ్రీ మహావిష్ణువుకు ఈ వృత్తాంతమంతయు చెప్పారు. శ్రీహరియు వ్యాసమహర్షి అంశతో వేదాంతమునంతను సూతునకు చెప్పెను. సూతుని వలన అందరూ హరికథామృతమును గ్రోలిరి. పిమ్మట శౌనకాది మునులందరూ పరమశాంతులయ్యారు. కావున గురువు ఉపదేశము లేనిదే ఎట్టివాడును సుజ్ఞాని కాజాలడు. ప్రాణులు కర్మ వలన కలుగు గుణముల చేత లబ్ధసంగులై అనేక రీతుల సంచరించి తిరిగి జన్మస్థానమందే నాశనమగుదురు. ఈ మాత్రమునకు సుఖము వలన లాభము లేదు. బంగారమునందు కటకమకుటాదులు ఉత్పన్నములై లయించునట్లు జంతువులు కూడా ఉత్పత్తి నొంది తిరిగి లయించును. అందమైన మంచి గుణశీలములు గల వేదాంగవేత్తయైన గురువు యొక్క కృపావిశేషముచే
పాపములను పోగొట్టు పుండరీకాక్షుని దివ్య కథలను విని తేజోవంతమగు బుద్ధి కలవాడై భక్తుడు ముక్తిని పొందుచున్నాడు. కావున ఓ జహ్ను మహర్షి, ఈ రీతిగా విష్ణు కథలను విని పిశాచ శాపమును పోగొట్టిన కథావిశేషము సుఖప్రదము కావున వేడుకతో విష్ణు కథను నీకు చెప్పితిని. ఈ కథను విన్నవాడు తప్పక ముక్తిని పొందుతాడు అనుటలో సందేహము లేదు.